లాస్ట్ క్లాస్లో మనం కీబోర్డ్స్, రిజల్ట్ వర్డ్స్ అవన్నీ చూసాం కదా. అయితే నేను డేటా టైప్స్ అని చెప్పా. డేటా టైప్స్ అని చెప్పా. సరే, దాంట్లో డేటా టైప్స్ ప్రకారం అయితే ఎన్ని కీవర్డ్స్ ఉంటాయని చెప్పాను, 8 ఉంటాయన్నాను. సో అవి చూద్దాం. సో అవి చూసే ముందు నేను ఒక క్వశ్చన్ డిస్కస్ చేయాలనుకున్నాను. అది ఏంటంటే, చాలామంది జావాని స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఇది ఏంటంటే, ఎవ్రీ వేరియబుల్ హ్యాస్ ఎ టైప్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ హ్యాస్ ఎ టైప్ అండ్ ఆల్ టైప్ ఆర్ స్ట్రిక్ట్లీ డిజైన్డ్. ఓకే, అది ఖచ్చితంగా ఎవరు చెక్ చేస్తారు? కంపైలర్ అనేది చెక్ చేస్తుంది. సపోజ్ నేను ఇంట్ i=10 అని ఇలా డిఫైన్ చేశానంటే, సో ఖచ్చితంగా i అనేది ఏ డేటా టైపో నేను ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నేను మెన్షన్ చేయకపోతే కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. కానీ కంపైల్ టైమ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, కంపైలర్ వచ్చి చెక్ చేస్తుంది అన్నమాట. సో వీడు డేటా టైప్ని డిఫైన్ చేశాడా లేదా అని. సో ఈ డేటా టైప్ అని చూసుకుంటుంది. అలాగే పైథాన్లో అనుకో i=10 అన్నామంటే ఆటోమేటిక్గా అది ఇంటికి సంబంధించిందని ఇచ్చిన ఈ వాల్యూ బట్టి అది ఫిక్స్ అయిపోతుంది, అది ఏ డేటా టైప్. కానీ మన జావాలో అలా కాదు. జావాలో ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఈ డేటా టైప్ని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దానికోసమే జావాని ఏమంటారంటే, జావా స్ట్రాంగ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా మనం డేటా టైప్ అనేదాన్ని ఇచ్చేయాలి. సరే, ఇప్పుడు మన దీనికి వద్దాం. జనరల్గా డేటా టైప్స్ ఈ డేటా టైప్స్ అనేవి ఏంటి? 8 ఉంటాయి. దీన్నే మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. సో అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే అసలు మన జావా ప్రోగ్రామ్కి ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట, బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. దీన్ని అందుకనే ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటారు. ఇందులో మనకి అంటే మనం ఏమన్నా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ఈ 8ని డిఫరెన్షియేట్ చేయాలని అంటే దాన్ని మనం 3 కేటగిరీస్లో చేయొచ్చు. ద ఫస్ట్ ఏంటంటే న్యూమరిక్ డేటా టైప్స్. రెండోది ఏంటంటే క్యార్ డేటా టైప్స్. మూడోది ఏంటంటే బులియన్ డేటా టైప్స్. సో ఇట్లా ఉంటుంది. అంటే నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే వాటిని న్యూమరిక్ డేటా టైప్స్ అంటారు. క్యారెక్టర్స్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేసే వాటిని క్యారెక్టర్ డేటా టైప్స్ అంటారు. అదే లాజికల్ వాల్యూస్ని డిఫైన్ చేయడానికి మనం యూజ్ చేసే వాటిని బులియన్ డేటా టైప్స్ అంటారు. సో ఇంకా ఇవి మళ్ళీ న్యూమరిక్ అనేవి ఇంకా 2 రకాలుగా డిఫైన్ అయ్యి ఉన్నాయి. అదేంటంటే ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే హోల్ నెంబర్స్ ఉంటాయి కదా, 0, 1, 2, 3 అట్లా అండ్ సో ఆన్, అలా ఈ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి హోల్ నెంబర్స్ని యూజ్ చేసేదాన్నేమో ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటారు. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. అంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటే 0.1 అని, 10.5 అని, 10.5432 అని సంథింగ్ ఇట్లాగా ఈ నెంబర్స్ని, ఈ ఫ్లోటింగ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడాన్ని దాన్ని ఏమంటారంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అని అంటారు. సో ఇప్పుడు చూద్దాం, ఈ ఇంటిగ్రల్లోనే ఏమొస్తాయి మనకి. నిన్న చెప్పాను కదా, బైట్ అనేది ఇంటిగ్రల్ డేటా టైప్స్లోనే వస్తుంది. సో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. సో ఈ 4 ఇంటిగ్రల్ డేటా టైప్స్లోకి వస్తాయి. మరి ఫ్లోటింగ్ పాయింట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్లోట్, డబుల్. సో ఇక 4, ఇవి 2 అంతా 6.
నెక్స్ట్ క్యారెక్టర్ డేటా టైప్స్ అంటే క్యారెక్టర్స్ అంటే ఏ క్యారెక్టర్స్నైనా డిఫైన్ చేయడానికి. ఓకే, క్యార్ అంటారు దీన్ని. నెక్స్ట్ బులియన్కి ఈ బులియన్ డేటా టైప్స్ అంటే బూల్ వాల్యూస్. సో ఈ రెండు కలిపితే మొత్తం ఎన్ని 8 అయినాయి. సో ఈ 8 మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. ఓకేనా, ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీటిలో మోస్ట్ ఆఫ్ ద డేటా టైప్స్కి ఎక్సెప్ట్ క్యారెక్టర్ మిగతా అన్నిటికి ఒక మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. సో మెమరీ అలొకేషన్ అయి ఉంటుంది అంటే రేంజ్ ఆఫ్ ద వాల్యూస్ బట్టి మెమరీ ఉంటుంది. సో దానివల్ల ఇది ప్రిమిటివ్ దానివల్ల కూడా దీన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటారు. ఓకే, సో ఈ క్వశ్చన్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అసలు మనం జావా అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అంటే ప్యూర్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడా కాదా, ఇది క్వశ్చన్. అంటే జావా అంటే జనరల్గా ఏమంటారు, ప్రతిదీ ఆబ్జెక్ట్ కదా. సో మరి ఇది ప్యూర్ ఆబ్జెక్టా కాదా, ఇది క్వశ్చన్. సో ఇది ప్యూర్ ఆబ్జెక్టా కాదా అని అంటే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉన్నాయా. ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఆబ్జెక్ట్స్ కాదు, ఇవి ఆబ్జెక్ట్స్ కాదు. వీటికి ఒక ఫిక్స్డ్ మెమరీ ఉంటుంది. సో దీనికి ఒక ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ లెంత్ ఉంటుంది. సో ఇది ఏంటంటే సో దీనివల్ల కూడా ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాదు. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే మెయిన్గా ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయో అన్ని ఊప్స్ కాన్సెప్ట్ని జావా సపోర్ట్ చేయదు. లైక్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఊప్స్ కాన్సెప్ట్స్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవేంటో. నెక్స్ట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ని ఇది సపోర్ట్ చేయదు, జావా సపోర్ట్ చేయదు. అందుకనే వీటిని ఏమంటారు అంటే బికాస్ ఆఫ్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ప్యూర్ ఆబ్జెక్ట్స్ కాదు, అంటే నాన్ ఆబ్జెక్ట్స్ అవి. అండ్ ఇంకో రీజన్ ఏంటి, ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అయినా ఆపరేటర్ ఓవర్లోడింగ్ అయినా వీటిని జావా సపోర్ట్ చేయదు. కాబట్టి ఇది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని మనం చెప్పలేం. ఓకేనా, సరే మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే బైట్తో స్టార్ట్ చేద్దాం. సో బైట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి ఒక ఫిక్స్డ్ సైజ్ ఉంటుందని. ఆ సైజ్ ఏంటంటే బైట్ అంటే ఎంత, 1 బైట్ అంటే ఎంత, 8 బిట్స్ అని మీనింగ్. 1 బైట్ అంటే 8 బిట్స్ అని. సో ఈ 8 బిట్స్ అంటే జనరల్గా ఎలా డిఫైన్ చేస్తారంటే, సపోజ్ బిట్ అంటే 0 or 1 అంతే కదా. ఇలాంటి ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి, 8 బిట్స్ ఉంటాయి. సో ఇవి 8 బిట్స్. ఈ 8 బిట్స్ ఉంటాయి. దీంట్లో ఇది ఏదైతే ఉందో దీన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. దీన్ని ఏమంటారు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. అంటే ఇది సైన్ వాల్యూ, అంటే ఇది పాజిటివ్ వాల్యూ. అంటే ఈ నెంబర్ రేంజ్ వాల్యూస్ మాత్రం ఈ బైట్లో పడతాయని. సరే, ఆ నెంబర్ రేంజ్ వాల్యూస్ ఏంటో చూద్దాం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను న్యూమరిక్ డేటా టైప్స్లోకి వస్తాయి ఇవి. ఆ న్యూమరిక్లో మనకి ఇంటిగ్రల్ డేటా టైప్స్ ఉంటాయి. ఇంటిగ్రల్ డేటా టైప్స్ అంటే హోల్ నెంబర్స్ లైక్ 0 కానీ 10 కానీ 20 కానీ ఇలాంటి వాటిని హోల్ నెంబర్స్ అంటారు. ఓకే, వాటికి డెసిమల్ పాయింట్స్ అట్లాంటివి ఉండవు. సో పాయింట్స్ ఉండవు. సో వాటిని రిప్రజెంట్ చేయడానికి అయితే దీని యొక్క సైజ్ ఎంత పడుతుందంటే ఓన్లీ 8 బిట్స్ ఉంటాయి. సో 8 బిట్స్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. అందులో ఈ లాస్ట్ ఉన్న దాన్ని ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. సో ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దేనికి ఉపయోగపడుతుందండి అంటే, అది హోల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ అయినా నెగిటివ్ నెంబర్స్ అయినా ఏదైనా కావచ్చుగా.
సో దీన్ని సైన్ బిట్ కింద వాడతారు. రిమైనింగ్ బిట్ని ఏంటంటే ఆ వాల్యూని ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని రిప్రజెంట్ చేయడానికి చూస్తారనమాట. సపోజ్ హయ్యెస్ట్ మ్యాక్సిమం వాల్యూ అవ్వాలనుకో ఈ బిట్స్ అన్నిటిలోనూ మనం ఏమితో ఫిల్ చేయొచ్చు, 1తో ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే 0 అంటే దీంట్లో మనకి తెలుసు జనరల్గా దీంట్లో ఎట్లా ఉంటాయి, అయితే 0 అంటే లోవర్ వాల్యూ, 1 అంటే హైయెస్ట్ వాల్యూ. సో హైయెస్ట్ వాల్యూ అయినా 1 తోటి మొత్తం ఫిల్ చేస్తే అప్పుడు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది కదా, అందుకనే మొత్తం అంతా 1 తోటి ఫిల్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేరు, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 అంటే ఇక్కడ వరకు 2 పవర్ 0 నుంచి 2 పవర్ 6 వరకు 2ని ఎంత తీసుకోవాలంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఇక్కడ జనరల్గా 0 ఆర్ 1 కదా, అవి 2 డిజిట్స్ కాబట్టి 2 ఇట్లా పెడతాం. సో సో మనకి ఏమవుతుందంటే దీని యొక్క 1s ఎక్కడ ఉన్నాయో వీటి యొక్క సమ్ చూసామంటే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుందంటే దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. 2 పవర్ అంటే జనరల్గా మీకు క్లియర్గా ఇక్కడ వేస్తాను. 2 పవర్ 6 ఉంది, 2 పవర్ 5 ఉంది, 2 పవర్ 4, 2 పవర్ 3, 2 స్క్వేరు, 2 పవర్ 1, 2 పవర్ 0. 2 పవర్ 0 అంటే ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 ప్లస్ ఇదంత 2 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 16, 32, ఇదంతా అవుతుంది 64 అవుతుంది. సో ఇది టోటల్ నెంబర్. ఈ నెంబర్ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. సో చూస్తే చూడండి, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 ఉంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 అవుతుంది, ఒక నెంబర్ తక్కువ 4 వచ్చింది. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే 7 అయ్యి ఇక్కడ 8 వచ్చింది, అంతేనా, 8 వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది 15 అవుతుంది, ఇది 16 అవుతుంది. సో ఇక్కడ 64 ఉందంటే ఇది 64 అయితే మిగతా మొత్తం ఏమవుతుంది 63 అవుతుంది, అవునా. సో 64 ప్లస్ 63 ఎంత 127. సో 127 అనేది మ్యాక్సిమం వాల్యూ. అంటే ఒక బైట్లో మనం ఏ నెంబర్తో మ్యాక్సిమం వాల్యూని ఫిల్ చేస్తాం అదేంటి 127. 127 ఇస్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే ఈ నెంబర్ యూజ్ చేసి ప్లస్ 127 అనే నెంబర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు, ఒక బైట్లో మ్యాక్సిమం వాల్యూని స్టోర్ చేయొచ్చు. అంటే సపోజ్ ఎలా అంటే ఇప్పుడు బైట్ బి ఈక్వల్ టు 127 అని ఇలా ఇచ్చారనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే బి అనేది ఏమో రెఫరెన్స్ వేరియబుల్ అవుతుంది. సో బైట్లో ఈ 127ని స్టోర్ చేస్తే ఇది మ్యాక్సిమం వాల్యూ, అర్థమైనా, అది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సపోజ్ అలా కాకుండా బైట్ బి ఈజ్ ఈక్వల్ టు 130 అన్నాడు అనుకో, ఈ 130 ఏమవుతుంది, ఈ 127 కన్నా 3 ఎక్కువ కదా. సో ఈ 127కే ఈ బ్లాక్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి, 127కి. 130 అంటే అసలు ఈ సైజు సరిపోదు కదా, దీంట్లో స్టోరేజ్ సరిపోదు కదా. ఇప్పుడు నా దగ్గర 5 కేజీల షుగర్ ఉంది, కానీ నా దగ్గర బ్యాగ్ ఎంత ఉందంటే అది 4 కేజీస్ పట్టే బ్యాగే ఉంది. సో ఈ బ్యాగ్లో ఫిల్ చేయాలంటే కుదరదు కదా, 1 కేజీ వేస్ట్ అవుతుంది. సో అలాగే ఈ 130 అనేది మనం బైట్లో స్టోర్ చేయలేం, ఎందుకంటే మ్యాక్సిమం వాల్యూ 127 కాబట్టి. సపోజ్ బైట్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు 10 అన్నారనుకో, దీన్ని స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే 10 అనేది 127 కన్నా తక్కువ ఉంది కాబట్టి దీన్ని స్టోర్ చేయొచ్చు, అర్థమవుతుందా. ఒకవేళ కానీ మనం కానీ ఇలా పెడితే ఏమొస్తుందంటే వెంటనే కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. కంపైలరు చెక్ చేసి ఇది ఎర్రర్ అని చెప్తుంది. అంటే ఏంటంటే ఈ కంపైల్ టైం ఎర్రర్ అనేది ఆల్రెడీ జనరల్గా ఏ నెంబర్నైనా ఇంటీజర్గా తీసుకుంటుంది. సో మన ఏదైతే 130 ఉందో ఆ 130ని ఫౌండ్ ఇంట్ అంటది, ఎర్రర్లో ఫౌండ్ ఇంట్ అంటే పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ అంటారు దీన్ని, ఫౌండ్ ఇంట్ అంటారు. దీనికి రిక్వైర్డ్ అంటే మనకు కావాల్సింది ఏంటి, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బైట్ అని ఇక్కడ డిఫైన్ చేసావు కదా. సో బైట్ కావాలి, బైట్ రేంజ్ అది కాదు,
బయట కావాలి, బయట రేంజ్ అది కాదు, నువ్వు ఇంటి వాల్యూని డిఫైన్ చేసావు అని చెప్పి కంపైల్ టైం ఎర్రర్ ఇస్తుంది. అర్థమైందా? సో అంటే ఈ మ్యాక్సిమం వాల్యూని మాత్రం మనం పెట్టగలం. అండ్ ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ సంగతి చూద్దాం. ఇక్కడ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని ఇచ్చాను కదా, దీంట్లో ఏముంటుందంటే దీంట్లో 0 ఉంటుంది. 0 ఉందంటే దాని అర్థం ఏంటంటే అది పాజిటివ్ వాల్యూ అని, అదే 1 ఉందంటే అది నెగిటివ్ వాల్యూ అని అర్థం అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు మనం నెగిటివ్ వాల్యూని ఎట్లా మరి లోయెస్ట్ వాల్యూ అంటే నెగిటివ్ వాల్యూ, ఏ నెగిటివ్ వాల్యూని మనం ఇందులో స్టోర్ చేయొచ్చు. ఇందులో మనం నెగిటివ్ వాల్యూ స్టోర్ చేయాలి అని అంటే మనం ఏం కాన్సెప్ట్ వాడతామంటే టూస్ కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ వాడి దీన్ని స్టోర్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ వేలో చేసావు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వాల్యూ ఏమో 1 పెట్టి, ఇక్కడ 1 ఉంటుంది అంటే నెగిటివ్. ఇవన్నీ 1 అని అనుకో, 127. ఓకే, ఇది -127 అనేది లోయెస్ట్ వాల్యూ అవుతుందా? కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కొంచెం ఎక్కువ నెంబర్ అంటే ఈ సిగ్నిఫికెంట్ బిట్ పక్కన పెడితే, ఇది పక్కన పెట్టేస్తే ఇంకొంచెం ఒక బిట్ ఎక్స్ట్రా వాల్యూని మనం స్టోర్ చేయొచ్చు. అది దేనివల్ల చేస్తారంటే ఆ టెక్నిక్ పేరు ఏంటంటే టూస్ కాంప్లిమెంట్. ఈ టూస్ కాంప్లిమెంట్ యూజ్ చేయడం వల్ల మనం -127కి బదులు మనం -128ని స్టోర్ చేస్తాం. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, లోయెస్ట్ అంటే మినిమం వాల్యూ, వాల్యూ ఏమో -128. బికాస్ ఆఫ్ ద టూస్ కాంప్లిమెంట్ వల్ల -128ని స్టోర్ చేయొచ్చు. మ్యాక్సిమం వాల్యూ ఏమో 127ని చేయొచ్చు. అర్థమవుతుందా? సో మినిమం వాల్యూ ఏమో -128, మ్యాక్సిమం వాల్యూ ఏమో +127. సో దీన్ని బట్టి నేను ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఇది -128 అంటే సో -2^7ని -128 అవుతుంది. మనం 2^7 వేసామంటే 2. ఇది 127 కదా, అంటే 2^7లో నుంచి 1 తీసేస్తే అదేమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో మ్యాక్సిమం వాల్యూ అంటే 2^7 - 1, మినిమం వాల్యూ అంటే -2^7. అంటే సపోజ్ అంటే మనకేంటిది 8 బిట్స్ కదా, మనకి 8 బిట్స్ అయితే ఇక్కడ నాకేం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోవడానికి ఇక్కడ మనం గమనిస్తే 7 బిట్స్ ఉన్నాయి, అంటే 7 బిట్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం ఎలా రాయొచ్చు అంటే సపోజ్ n బిట్స్ ఉన్నాయి. సో n బిట్స్ ఉంటే ఎలా రాయొచ్చు, -2^n, దీన్ని ఆధారం చేసుకొని రాస్తున్నాను. 2^n to 2^n n-1, బికాస్ ఇది n అయితే ఇది 8 అయితే ఇక్కడ 7 బిట్స్ యూజ్ చేస్తున్నాం కదా, మనం 7 బిట్స్ యూజ్ చేస్తున్నాం కదా. సో 2^n-1 to 2^n-1 -1 అంటే జనరల్గా చూద్దాం. సపోజ్ 1 బైట్ అయితే మనం ఎలా రాయచ్చు, ఈ ఫార్ములా బేస్ చేసుకొని -2^8-1 to 2^8-1 అంటే 2^7 to 2^7-1. సో ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది మిన్ వాల్యూ. సో -2 అంటే 7, -2^7 అంటే -128 to 128 - 1 అంటే 127, అంటే -128 to +127 ఇలాగే ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం వాల్యూ, అది మినిమం వాల్యూ. అండ్ మనం కానీ ఈ రేంజ్ దాటిందంటే, ఈ రేంజ్ దాటి ఏ నెంబర్నైనా డిఫైన్ చేసామంటే మనకు వచ్చే ఎర్రర్ ఏంటి, పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. సపోజ్ నేను కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం.
బైట్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నా. బైట్ బి ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటున్నా. ఇది దేనికి సంబంధించింది? జనరల్గా మనకి తెలుసు ఈ ట్రూ అనేది బులియన్కి సంబంధించింది, అవునా? సో ఇట్లా పెట్టామనుకో, ఇది అసలు నెంబర్ దానికే కాదు కదా, అంటే ఇంటిగ్రల్ దాంట్లోనే లేదు ఇది. ఇందాక వెయిట్. సో బైట్, షార్ట్, ఇంటూ లాంగ్ వీటిల్లో కానీ సపోజ్ నేను బయటని డిఫైన్ చేసి అదేమో ఎక్కువ వెళ్ళిందంటే ఇంటీజర్ని చూపించి పాసిబుల్ లాస్ ఆఫ్ ఆపరేషన్ చూపిస్తుంది. కానీ అంటే కనీసం ఇది ఇంటిగ్రల్ డేటా టైప్స్ రేంజ్లో కూడా లేదు కదా. సో అలా లేనప్పుడు, అలా లేకుండా నేను ఏం డిఫైన్ చేశాను ఇక్కడ? కానీ ఇక్కడ నేను డిఫైన్ చేసింది ఏంటి? బులియన్ వాల్యూ. ట్రూ అనేది బులియన్ వాల్యూ కదా. సో బులియన్ వాల్యూని డిఫైన్ చేశాను. ఈ బులియన్ వాల్యూని డిఫైన్ చేయడం వల్ల నాకు కంపైల్ టైమ్ ఎర్రర్ ఏమొచ్చే అవకాశం ఉంది. కంపైల్ టైమ్ ఎర్రర్ ఏమొస్తుందంటే ఇన్కంపాటబుల్ టైప్స్. ఎందుకంటే ఈ బులియన్ అని సంబంధించింది న్యూమరిక్కి సంబంధించింది, ఇదేమో లాజికల్ వాల్యూ. సో ఈ రెండుకి అసలు కంపాటబిలిటీయే లేదు. సో ఫస్ట్ మనకి ఏమొస్తే ఇన్కంపాటబుల్ టైప్స్ అని వస్తుంది, అర్థమైందా? సో ఇది ఇన్కంపాటబుల్ టైప్స్ వస్తుంది. సో మరి బైట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు? మరి రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో బైట్ అనేది ఎట్లా యూజ్ చేస్తారు? సపోజ్ కానీ నేను కానీ ఒక ఫైల్ ఉంది, నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో నేను డేటాని రైట్ చేయాలనుకుంటున్నా. సో రైట్ చేయాలనుకుంటే మనకి ఈ రైట్ ఆపరేషన్ జరిగేది ఏంటంటే బైట్ స్ట్రీమ్లో జరుగుతుంది. అంటే ఇది స్ట్రీమ్స్లో జరుగుతుంది. ఇలా స్ట్రీమ్స్లో జరుగుతుంది. అయితే ఆ స్ట్రీమ్స్కి ద బెస్ట్ సూటబుల్ టైప్ ఏంటంటే బైట్ టైప్ అనమాట. సో బైట్ టైప్. సపోజ్ నేను ఒక ఛానల్లో, ఒక నెట్వర్క్లో డేటాని షేర్ చేయాలనుకుంటున్నా. ఆ డేటా షేర్ చేయడానికి కూడా బెస్ట్ సూటబుల్ ఫార్మేట్ ఏంటంటే బైట్ టైప్. సో నెట్వర్క్ ఛానల్లో డేటాని ట్రాన్స్మిట్ చేయాలన్నా, ఫైల్స్లో డేటాని రైట్ ఆపరేషన్ చేయాలన్నా మనకి ద బెస్ట్ సూటబుల్ డేటా టైప్ అనేది బైట్ అనమాట. ఓకేనా? ఈ న్యూమరిక్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటి? షార్ట్ డేటా టైప్. నెక్స్ట్ ఏంటి? షార్ట్ డేటా టైప్. దీని సైజ్ ఎట్లా డిఫైన్ చేశారంటే 2 bytes. ఇందాకేమో 1 byte, అంటే అది బైట్. ఇదేంటి? 2 bytes. షార్ట్ అనేది 2 bytes. సో 2 bytes అంటే ఏమవుతుంది? 16 bits అనే కదా మీనింగ్. సో ఇందాక చెప్పిన ఫార్ములా ప్రకారం దీన్ని ఎట్లాగా మనం ఈజీగా చేయొచ్చు? ఇక్కడ 2n-1 కాబట్టి 16 - 1 to 2n-1 అంటే 215 to 215 - 1. ఈ వాల్యూ అనేది చాలా కొంచెం పెద్దది కాబట్టి నేను చెప్పట్లేదు. కావాలి అని అంటే సో దిస్ ఈజ్ రేంజ్. దీన్ని రేంజ్ అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమో సైజ్ అంటారు. ఓకే, దీన్ని నార్మల్గా నెంబర్ సిస్టంలోకి నాకు కావాలి అని అంటే దాని వాల్యూ ఎలా ఉంటుందంటే -3 to 768 327667. సో ఇది రేంజ్. సో పైదానిలాగే ఇప్పుడు కూడా మనం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నాకు షార్ట్కి ఇదే కదా డేటా టైప్. షార్ట్ s is equal to 100 అన్న. షార్ట్ s is equal to 100 అన్న. సో షార్ట్ s is equal to 100 అంటే ఈ విత్ ఇన్ ద రేంజ్లోనే ఉందిగా ఈ నెంబరు. సో నో ప్రాబ్లం, నో ఎర్రర్. ఎందుకంటే ఇంత భారీ నెంబర్ని మనం సేవ్ చేయొచ్చు. సో ఇది ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే షార్ట్ s is equal to 32768 అన్న. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏమైంది? రేంజ్ దాటిపోయింది కదా. ఇక్కడ 7 కాస్త 8కి వచ్చింది, అంటే రేంజ్ దాటిపోయింది. సో ఇట్లా రేంజ్ దాటిపోతే
అప్పుడు నాకేమొస్తుంది, ఖచ్చితంగా ఇందాక వచ్చినట్టు పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ వస్తుంది. ఏమొస్తుంది, పాసిబుల్ కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఆ కంపైల్ టైమ్ ఎర్రర్ ఏంటి, పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. మనకి కావాల్సిందేంటి, మనం ఫౌండ్ ఏంటి, ఇంటీజర్ వాల్యూని ఫౌండ్ చేశారు. కానీ మనకి రిక్వైర్డ్ ఏంటి అంటే, మనకు అవసరమైంది ఏంటి, షార్ట్. సో ఇక్కడ ఏం జరిగిందంటే, షార్ట్ రేంజ్ దాటిపోయింది కాబట్టి పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. సో ఇది ఇంటీగ్రల్ వాల్యూలోనే ఉంటుంది కాబట్టి ఈ పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ వచ్చింది. అలా కాకుండా నేను షార్ట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని అన్నా. షార్ట్ ఎస్ ఇజ్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే, ఇప్పుడు మనం గమనిస్తే ఈ షార్ట్ అనేది అసలు ఇది ఒక న్యూమరిక్ టైప్ ఉండాలి. ఇది లాజికల్ వాల్యూ ఉంది. సో ఇట్లా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. అంటే ఇన్కంపాటబుల్ టైప్స్ వస్తుంది. మనకి ఫౌండ్ అయింది ఏంటి, బూలియన్ వాల్యూ. కానీ మనకి రిక్వైర్డ్ ఏంటి, షార్ట్. ఫౌండ్ అయింది ఏంటి, బూలియన్ వాల్యూ, బట్ మనకి రిక్వైర్డ్ ఏంటి, షార్ట్. సో ఇప్పుడు ఈ షార్ట్ని రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ షార్ట్ డేటా టైప్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఈ షార్ట్ డేటా టైప్ అనేది దేనికి సూటబుల్ అంటే, ప్రాసెసర్స్కి సూటబుల్. ఆ ప్రాసెసర్స్ కూడా ఖచ్చితంగా 16 బిట్ మీద రన్ అయ్యే ప్రాసెసర్స్ కావాలి. కానీ మనకి 16 బిట్ మీద రన్ అయ్యే ప్రాసెస్లు అంటే ఏముంటాయి, 8086 అనే మైక్రో ప్రాసెసర్ అనేది 16 బిట్ మీద రన్ అవుతుంది. కానీ ప్రజెంట్ 16 బిట్ ప్రాసెసర్స్ లేవు కదా. సో అవి లేవు కాబట్టి అవి అవుట్డేటెడ్ అయిపోయినాయి కాబట్టి షార్ట్ అనే డేటా టైపు దేనికి యూజ్ చేయట్లేదు. సో ఫైనల్గా ఇప్పుడు చెప్పాలంటే, షార్ట్ అనేది రియల్ టైంలో ఇప్పుడు ఎక్కడ ఎవరు యూజ్ చేయడం లేదు. బికాజ్ మనకి ఆ 16 బిట్ రేంజ్ ఉన్న ప్రాసెసర్లు అనేవి 90s అంతకన్నా ముందే ఉండేవి కానీ ఇప్పుడు లేవు. సో దానివల్ల అవి యూజ్ చేయలేం. నెక్స్ట్ డేటా టైప్ ఏంటి, మనకి ఫస్ట్ బైట్, తర్వాత షార్ట్, దాని తర్వాత ఇంట్. సో ఇంట్ అంటే 4 bytes. ఇంట్ అంటే ఏంటి, 4 bytes. చూడండి, ఒక బైటే, కానీ షార్ట్ అంటే 2 bytes అంటే దానికి డబుల్. ఇంట్ అంటే ఏంటి, షార్ట్కి డబుల్ అంటే 4 bytes. సో ఇది 4 bytes. సో 4 bytes అంటే ఏంటి, 4 into ఎన్ని బిట్స్, 1 byteకి 8 కాబట్టి 4 8s are 32 అంటే 32 బిట్లు పడతాయి. సో దీని యొక్క సైజ్ ఎంత 32 బిట్స్ కానీ 4 bytes కానీ 32 బిట్స్ కానీ. సో ఇప్పుడు నా మెయిన్ గోల్ ఏంటంటే, దీని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం. ఆల్రెడీ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఒక ఫార్ములా చెప్పా. అదేంటి, 2n-1 2n-1 సో ఇది. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ n అంటే ఎంత, 32 బిట్స్ కదా. 32 - 1 2 power 32 - 1 సో అంటే 2 power ఇది మైనస్ 2 power 31 to 2 power 31 - 1 ఇది మన ఇంటర్ రేంజ్ అనమాట. జనరల్గా JVM అంటే జావా వర్చువల్ మిషన్ అనేది డిఫాల్ట్గా దేనికి బైండ్ అయి ఉంటుంది అంటే, ఇంటీజర్గా బైండ్ అయి ఉంటుంది. అందుకనే మనకి ఏదైనా ఒక నెంబర్ని కానీ డిఫైన్ చేసినప్పుడు అది ఇంటీజర్ రేంజ్లో ఉందా లేదా, అది ఇంటీజర్కి సంబంధించింది అని చెప్పి మీరేమో డిఫైన్ చేసిందేమో ఇంటీజర్ రేంజ్కి డిఫైన్ చేశారు, కానీ మనకేమో బైట్ కావాలి లేదా షార్ట్ కావాలని చెప్పి ముందు కంపైల్ టైమ్ ఎర్రర్లు అలా చూపిస్తాయని చెప్పాను కదా, అలా అనమాట. సో ఇది రేంజ్. దీన్ని నెంబర్లో అవసరం లేదు. ఒక నెంబర్లో కావాలంటే -2 1
47 అది గుర్తుపెట్టుకోవాలి. 48 36 48 ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోవడం అనేది అంత అవసరం లేదు, కానీ జనరల్గా చెప్తున్నా 21 47 48 36 48. సో ఇది నార్మల్ నెంబర్ రేంజ్. ఈ నెంబర్ ఇంత పెద్ద నెంబర్ని మనం స్టోర్ చేయొచ్చు. సరే, దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? సో ఇంట్ I is equal to 500, int I equal to 500. సో int I equal to 500 అని డిఫైన్ చేసామంటే సో నో ప్రాబ్లం, ఇది ఈ రేంజ్లోనే ఉంది, ఈ నెంబర్ రేంజ్లోనే ఉంది. సో నో ప్రాబ్లం, కాబట్టి అది ఏమీ కంపైల్ టైమ్ ఎర్రర్ ఇవ్వదు. అలా కాకుండా ఇంట్ I is equal to 10.6 అని ఇచ్చాను, ఇంట్ 10.6 అని ఇచ్చాను. జనరల్గా వీటిని ఏమంటారంటే ఫ్లోటింగ్ నెంబర్స్. సో ఇప్పుడు నాకు ఏం జరగాలి? మనకి నేను డిఫైన్ చేసిందేమో ఇంటర్నెట్ డేటా టైప్ డిఫైన్ చేశాను, కానీ ఇక్కడ నేను ఇచ్చిందేమో 10.6 వచ్చింది. సో ఇది ఏమవుతుంది? పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్కి వస్తుంది, పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్ వస్తుంది. సో మనకి ఫౌండ్ ఏమో ఫ్లోటు, మనకి రిక్వైర్డ్ కావాల్సిందేమో ఇంట్. సో ఇదేంటి? ఇది పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. అదే ఇన్కంపాటబుల్ టైప్ ఎర్రర్ అంటే ఇంట్ I is equal to ట్రూ అని రాస్తామంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఇన్కంపాటబుల్ టైప్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎర్రర్స్ అనేవి ఏంటో తెలిస్తే దాన్ని మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈజీగా మనం సార్ట్అవుట్ చేయవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ నెంబర్ కూడా దాటిపోయింది. అంటే ఇప్పుడు ఏదైతే పెద్ద నెంబర్ 2^31 రేంజ్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబర్ కూడా దాటిపోయిందంటే మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటి? లాంగ్. సో ఈ లాంగ్లో మనకి మెయిన్గా ఏముంటుందంటే ఇది సరిపోలేదు, ఇది మనకి ఇంటీజర్ వాల్యూ సరిపోలేదు, లాంగ్ వాల్యూ ఇంకా పెద్దగా కావాలి. అంటే సపోజ్ నా దగ్గర ఒక బుక్ ఉంది, ఆ బుక్లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏదైనా ఆ క్యారెక్టర్ యొక్క లెంత్, అంటే సపోజ్ నా దగ్గర మహాభారతం బుక్ ఉంది. సో మహాభారతం బుక్లో క్యారెక్టర్స్ని యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పా. సో ఆ నెంబర్ని స్టోర్ చేయాలంటే మనకి ఇంటీజర్ వాల్యూ సరిపోదు. సో అప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనకి లాంగ్కి షిఫ్ట్ అవ్వాలి, అంటే అంత పెద్ద నెంబర్ని స్టోర్ చేయడానికి. లేదా సపోజ్ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ ఫ్లూటో ఉంది. సో రెండింటి మధ్య డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆ నెంబర్కి కూడా ఇంటీజర్ వాల్యూ ఈజ్ నాట్ ఎనఫ్ టు స్టోర్ ద వాల్యూ. సో వీ నీడ్ టు స్విచ్ టు లాంగ్, అంటే లాంగ్కి వెళ్ళాలి. లాంగ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. సో లాంగ్ అంటే దీని యొక్క సైజ్ ఎంత ఉంటుంది? లాంగ్ సైజ్ ఏంటంటే 8 bytes. అంటే 8 bytes అంటే ఏంటి? ఆల్రెడీ ఇంటీజర్కి ఇది డబుల్ అని అంటే ఇంటి వాల్యూకి ఇది డబుల్ అని 8 bytes అని. సో దీని రేంజ్ అంటే మనం ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాంగా. సో 2^8 - 1 to -2^8 8 అంటే 64 కదా, 8 bytes కదా. సారీ, ఇది రావట్లేదా? సో 64. సో ఇది 64 -1 ఓకే. అంటే 2^63 ప్లస్ దిస్ ఇస్ -63 - 1. ఇంత పెద్ద రేంజ్ ఉన్న నెంబర్ని ఇది స్టోర్ చేస్తుంది అన్నమాట. సో ఈ 2^63 అంటే చిన్న నెంబర్ కాదు, చాలా చాలా పెద్ద నెంబర్ అవుతుంది. ఓకే. సో ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? ఇంటిగ్రల్ వాల్యూస్ లైక్ హోల్ నెంబర్స్ని స్టోర్ చేసేవి, లైక్ బైట్స్, షార్ట్, ఇంట్, లాంగ్ని
స్టోర్ చేయడానికి ఎటువంటి డేటా టైప్స్ వాడతారో చెప్పాను. కానీ ఇప్పుడు మనకి ఫ్లోటింగ్ డేటా టైప్స్ అంటే పాయింట్స్తో కానీ ఐ మీన్ సపోజ్ 5.6 దీన్ని స్టోర్ చేయాలంటే సపోజ్ 0 నుంచి 1 ఉంది, ఈ మధ్యలో బోల్డ్ నెంబర్స్ ఉంటాయి. 0.01, 0.02, 0.03, మళ్ళీ 0.1 నుంచి 0.2లో చూసుకున్నా కూడా 0.1 ఐ మీన్ 0.1014 లైక్ ఇలాంటి పెద్ద ఆపరేషన్స్ కావాలన్నా, ఇలా సింగిల్ కాకుండా ఇలా పెద్ద ఆపరేషన్స్ కావాలన్నా కూడా మనకి ఒక డేటా టైప్ కావాలి టు హోల్డ్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యూస్. సో దాన్ని అవేంటంటే ఫ్లోటింగ్ పాయింట్ అనమాట. ఇవి కూడా నెంబర్స్లోనే, బట్ ఇవేంటి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటారు. ఇట్లనే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అంటారు. ఇందులో మనకు తెలుసు 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఫ్లోట్, ఇంకోటి ఏంటి డబుల్. నెక్స్ట్ లెక్చర్లో ఐ మీన్ ఈ ఫ్లోట్ డబుల్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.